టీ20 వరల్డ్ కప్ గ్రూప్ ఏలో సంచలనాలేమీ నమోదు కాలేదు. భారత్తో పాటు పాకిస్తాన్ కూడా సూపర్ 8కు అర్హత సాధించింది. గ్రూప్ ఏ నుంచి ముందుగా భారత్ జట్టే సూపర్ 8 చేరింది. అయితే టీమిండియా చేతిలో ఓటమి తర్వాత పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ 3వ స్థానానికి పడిపోయింది. దీంతో నమీబియాతో ఆఖరి మ్యాచ్ పాకిస్తాన్కు కీలకమైంది. పాకిస్తాన్ అంటేనే అనిశ్చితికి మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఊహించడం కష్టం. పైగా నమీబియా కూడా తన తొలి 3 మ్యాచ్ల్లో ఫైట్ ఇచ్చినట్టే కనిపించింది. దీంతో పాకిస్తాన్తో మ్యాచ్లో సంచలనం ఏమైనా నమోదు చేస్తుందా అనే చర్చ జరిగింది. అలాగైతే పాకిస్తాన్ ఇంటిదారి పడుతుందని కూడా టాక్ నడిచింది. అయితే డూ ఆర్ డై మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. కొలంబోలో జరిగిన మ్యాచ్లో నమీబియాపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 102 పరుగుల భారీ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 3 వికెట్లకు 199 పరుగులు సాధించింది. షాహిబ్ జాదా ఫర్హాన్ సెంచరీతో రెచ్చిపోయాడు. 58 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 200 పరుగుల టార్గెట్ చేజ్లో నమీబియా కుప్పకూలింది. 97 పరుగులకే ఆలౌట్ అయింది. ఉస్మాన్ తారిక్ 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ విజయంలో కీలకంగా నిలిచాడు.